డాక్టర్ లేకుండా కంపౌండర్ వైద్యం చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కోదాడ పట్టణంలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడలో డాక్టర్ లేకుండానే కంపౌండర్లు వైద్యం చేయడంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన గూడెపు నాగేశ్వరరావు అనే వ్యక్తి అస్వస్థతకు గురి కావడంతో చికిత్స నిమిత్తం కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మొదట వైద్యుడు పరిశీలించి స్కానింగ్, రక్త పరీక్షలకు ప్రిపేర్ చేశాడు. ఈ క్రమంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రిపోర్టులను ఆసుపత్రిలోని కంపౌండర్లు చరవాణి ద్వారా వాట్సాప్ కు పంపించారు. అనంతరం డాక్టర్ వాట్సాప్ లోనే పలు ఇంజెక్షన్లు ఇచ్చి ట్రీట్మెంట్ చేయమని చెప్పాడు. దీంతో కంపౌండర్లు ఇంజెక్షన్ చేయడంతో అది వికటించి విరోచనాలతో నాగేశ్వరరావు మృతి చెందినట్లుగా బంధువులు చెప్పుకొచ్చారు. కానీ ఆసుపత్రి సిబ్బంది మాత్రం సదరు వ్యక్తికి సీరియస్ గా ఉందని వేరే హాస్పిటల్ కు తరలించామని బంధువులకు తెలపడంతో వారు పట్టణంలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ పరిశీలించి ఏమీ చెప్పకుండా ఆసుపత్రి నుండి వెళ్లిపోయాడు. కానీ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు మొదటి ఆసుపత్రిలోని సిబ్బంది ఇచ్చిన ఓవర్ డోస్ ఇంజెక్షన్ వల్ల మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మృతుని బంధువులు ఆసుపత్రి వద్దకు తరలివచ్చారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే నాగేశ్వరరావు మృతి చెందాడని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఆసుపత్రికి వెళ్లి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మీరు ముందు మేమన్నా కానీ ఏమైనా గలీజ్ మాట్లాడటం కానీ ఏమైనా గొడవ చేయడం కానీ ఏమైనా హాస్పిటల్ మీద ఏమైనా దౌర్జన్యం చేస్తే అప్పుడు మీరు పోలీసులని పిలిపించుకోవాలి. అంటే మీకు తెలియకుండానే పోలీసుని పిలిపించారా? మేము వచ్చి మేము మాట్లాడదామా? మీకు తెలియకుండానే పిలిపించారా పోలీసులు? వాళ్ళు ఇప్పుడే వచ్చిర్లేండి, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇప్పుడే వచ్చారు. మీరు వాళ్ళు చెప్పిన రాసుకుంటారు అనుకోండి, లేనిపోని అవ్వాలంటాను వాళ్ళు వచ్చి. ఎవరు చంపారండి? భోజనం చేసిన చంపారు. డాక్టర్ గారు ఉన్నారా? లేరు, ఉన్నారు. మరి డాక్టర్ గారు లేరు. ఇప్పుడు పేషెంట్ అడ్రస్ చెప్పుకున్నా. ఎవరు కంపౌండర్ లేనా? కంపౌండర్ వైద్యం చేశారా, డాక్టర్ గారు చేశారా? కంపౌండర్లు చేసిరట. వాళ్ళ అన్నయ్య, నేను సొంత అన్నయ్యని. భర్త భార్య బూరుగడ్డ నుంచి 18 కిలోమీటర్లు దాని వచ్చింది. 7 గంటలకి ఈరోజు 7 గంటలకి. ఈరోజు 7 గంటలకి. మరి మీరు డాక్టర్ గారితో మాట్లాడారా? మేము అసలు మాకు డాక్టర్ గారి నెంబర్ కూడా తెలియదండి. మాకు డాక్టర్ గారితో కూడా తెలియదు. డాక్టర్ గారితో ఏం మాట్లాడలేదు. మాకు అవకాశం కూడా లేదు. మీతో సిబ్బంది ఎవరైనా మాట్లాడారా? లోకల్ హాస్పిటల్ సిబ్బంది ఎవరైనా మాట్లాడారా? వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మాకు ఎలా తెలుస్తుంది సార్? వాళ్ళ ఫోన్లో. వైద్యం ఇక్కడ ఎవరు చేశారు? ఇక్కడ హాస్పిటల్లో వైద్యం కంపౌండర్. ఏం పేరు? ఏం పేరు? పేరు అయితే మాకు కూడా తెలియదు సార్. కంపౌండర్ చేశాడు. డాక్టర్ గారు లేరా? డాక్టర్ గారు లేడు. వాట్సాప్ ద్వారా సూచనలు చేశారని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు మెడికల్ షాప్ అతను రమేష్ అనే అతను డాక్టర్ గారికి వాట్సాప్ చేయడం జరిగిందంటే ఆ వాట్సాప్ ద్వారా మరి ఆయన ఫోన్లో ఏం చెప్పాడో, ఈయన ఏమి విన్నాడో, ఆ మెడిసిన్ ఇచ్చాడు, కంపౌండర్ చేసిండు. మంచిగా ఉన్న వ్యక్తి ఇద్దరు భార్యాభర్తలు బండి మీద వచ్చి ఇక ట్రీట్మెంట్ చేయించుకొని పోదామని, చూయించుకొని పోదామని వచ్చిన వ్యక్తులు ఇవాళ ఈ పరిస్థితి చేశారు. ఒక పేద కుటుంబం, 2 ఆడపిల్లలు. సరే, డాక్టర్ తప్పిదం జరిగిందా, కంపౌండర్ తప్పిదం జరిగిందా అనేదాన్ని ఎవరు చేసినా తప్పిదం డాక్టర్దే. కాబట్టి ఆ పేద కుటుంబానికి, ఆ ఆడపిల్లల తండ్రికి కొంచెం న్యాయం చేయాలని మీడియా మిత్రులని అందరినీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 7 గంటలకి. ఈరోజు 7 గంటలకి. మరి మీరు డాక్టర్ గారితో మాట్లాడారా? మేము అసలు మాకు డాక్టర్ గారి నెంబర్ కూడా తెలియదండి. మాకు డాక్టర్ గారితో కూడా తెలియదు. మాకు అవకాశం కూడా లేదు. మీతో మాట్లాడారా? లోకల్ హాస్పిటల్ సిబ్బంది ఎవరైనా మాట్లాడారా? వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మాకు ఎలా తెలుస్తుంది సార్? వాళ్ళ ఫోన్లో. వైద్యం ఇక్కడ ఎవరు చేశారు? ఇక్కడ హాస్పిటల్లో వైద్యం కంపౌండర్. ఏం పేరు? పేరు అయితే మాకు కూడా తెలియదు సార్. కంపౌండర్ ఫస్ట్ టైం కంపౌండర్ చేశాడు. డాక్టర్ గారు లేరా? డాక్టర్ గారు లేడు. వాట్సాప్ ద్వారా సూచనలు చేశారని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు మెడికల్ షాప్ అతను రమేష్ అనే అతను డాక్టర్ గారికి వాట్సాప్ చేయడం జరిగిందంటే ఆ వాట్సాప్ ద్వారా మరి ఆయన ఫోన్లో ఏం చెప్పాడో, ఈయన ఏమి విన్నాడో, ఆ మెడిసిన్ ఇచ్చాడు, కంపౌండర్ చేసిండు. మంచిగా ఉన్న వ్యక్తి ఇద్దరు భార్యాభర్తలు బండి మీద వచ్చి ఇక ట్రీట్మెంట్ చేయించుకొని పోదామని, చూయించుకొని పోదామని వచ్చిన వ్యక్తులు ఇవాళ ఈ పరిస్థితి చేశారు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స.
అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.